నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో బాబు జగజీవన్ రావు యూత్ ఆధ్వర్యంలో ఎడిదా ప్రసన్న కుమార్ అలియాస్ పండు సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఎస్సీ మాదిగపేటలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా వ్యవసాయ మండలి సభ్యులు కంటే వినయ్ తేజ, వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు పూలమాల వేసి కేక్ కటింగ్ చేశారు. వారితో పాటు కొల్లు సుందర్రావు, కొండేటి కిషోర్, పిల్లి క్రాంతి, బత్తిన బ్రదర్స్, ఉప్పాడి నాగేంద్ర తదితర బూరుగుపూడి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చాలు వచ్చాను వెలిగించలేమో. బిఆర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా బూరుగుపూడి గ్రామంలో బాబు జగజీవన్ రామ్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వేడుకల్లో మేమందరం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనుషులందరం పుడతా ఉంటాం, కాలక్రమేణా మరణిస్తూ ఉంటారు. కానీ 134 సంవత్సరాలు ప్రజల మధ్యలో, ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే అది కేవలం ఆయన చేసుకున్న పనితీరు, క్రియలే అని సందర్భంగా మనందరం కూడా అనుకోవాలి. ఎందుకంటే కేవలం అణగారిన వర్గాలకే కాకుండా యావత్తు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తన హక్కును వినియోగించుకునే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని రాసినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తి రాసిన రాజ్యాంగాన్ని అనుసరించబట్టే ఈరోజు భారతదేశం ఈరోజు ప్రపంచ చిత్రపటాల్లో ఈరోజు ఏ పౌరుడు చూసుకున్నా ఈరోజు ప్రపంచంలో ప్రతి రంగంలోని రాణించడానికి ముఖ్య కారణం రాజ్యాంగం యొక్క విశిష్టత అని సందర్భంగా మనందరం కూడా తెలుసుకోవాలి. 100% రాజ్యాంగాన్ని అనుసరించి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో మనందరం కూడా వారి యొక్క అడుగుజాల్లో నడుస్తూ ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.